పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులను జ్ఞాపకం చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదుల దాడిలో 40 మంది సైనికులు మృతి చెందారని బీజేపీ నేత ఆంజనేయులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఎవరు బుర్ర పని చేయాలి. మనకు లేదు పోలీసు వాళ్ళం కదా, షూ ఉంటాయి మాకు. అట్లా ఐట్నే ముట్టలేదు. ఈరోజు స్థానిక మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా దాడిలో చనిపోయినటువంటి అమర జవాన్లకు ఇవాళ నివాళులర్పించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 14 రోజున ఏదైతే సైనికులు మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సైనికులు తమ యొక్క డ్యూటీని ముగించుకొని వస్తున్నటువంటి తన యొక్క క్యాంపు కార్యాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాద శక్తులు మన దేశం తిండి తిని మన దేశం గాలి పీల్చి ఇప్పటి పరదేశం పాటుపడే కొంతమంది పాకిస్తాన్ కుక్కలు లాంటి వాళ్ళు ఆ యొక్క సైనికుల మీద బాంబు దాడి చేయడం జరిగింది. అత్యధికంగా మంది జవాన్లు ఆ రోజు మృతి చెందడం జరిగింది. దేశమంతా కూడా నివృత్తపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. కాబట్టి ఇలాంటి మహనీయుల యొక్క వేడుకలు మనం వర్ధంతులు జయంతులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో ఇవాళ మనం సుఖ సంతోషాలతో ఉంటున్నాం, మనం ఇవాళ వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇవాళ సుఖంగా బతుకుతున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇంత సురక్షితంగా స్వేచ్ఛ స్వతంత్రాల మధ్యలో బతుకుతున్నాం అంటే బార్డర్లో ఉన్నటువంటి ఆ సైనికులు చాకలికి చలికి ఆకలికి మాడుతూ మనల్ని కాపాడాలనేటువంటి విదేశీ శక్తుల నుంచి విదేశీ ద్రోహుల నుంచి వెళ్ళి మనల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి మూకల నుంచి వెళ్ళి ఇవాళ ఏదైతే చిల్లర మూకల నుంచి వెళ్ళి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జవాన్లు ఈరోజు చనిపోవడం చాలా బాధ. పుల్వామా దాడిలో అమరులైన సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి మా ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆత్మ కొరకు ఆత్మశాంతి కొరకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అసలు పుల్వామా దాడి ఇలా జరిగింది. 2019 14th ఫిబ్రవరి నాడు సిఆర్పిఎఫ్ జవాన్లు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా రహదారిపై ఉగ్రవాదులు కారుతో డ్యాష్ చేసి వాళ్ళ బస్సులను పేల్చడం జరిగింది. ఆ దాడికి 40 మంది జవాన్లు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరిగింది. వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి మన భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఆ దాడిని ఖండించి నిరసనలు ప్రదర్శించడం జరిగింది. దానికి మన మోడీ గారి గవర్నమెంట్ అప్పుడు ఒక సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేసి పాకిస్తాన్లోని బాలాకోట్ స్థావరాలపై ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి వాళ్ళను తుదముట్టించడం జరిగింది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి మన జమ్మూ కాశ్మీర్లోని ఇండియన్ ఆర్మీపై దాడి చేయడం జరిగింది. దానిని తిప్పికొడుతూ మన యొక్క జవాన్లు నేవీ మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. దాంతో పాకిస్తాన్ మూకలు చేసిన దాడిలో మన యొక్క మిగ్ విమానం పడిపోయి పాకిస్తాన్ బార్డర్లో పడడం జరిగింది. అప్పుడు మన యొక్క కమాండర్ అయినా కానీ ఆయన మొక్కువని ధైర్యంతో దానికి అప్పుడు మన భారత ప్రభుత్వం అమెరికా మరియు